రాష్ట్ర కాంగ్రెస్లో బీసీ నేతలకు ఎంపీ సీట్ల కేటాయింపుపై తీవ్ర కసరత్తు చేస్తోంది ఏఐసీసీ. ఇప్పటికే ఇద్దరు బీసీ నేతలకు 2 స్థానాలు కేటాయించింది. జహీరాబాద్ టికెట్ సురేష్ షెట్కర్, సికింద్రాబాద్ టికెట్ దానం నాగేందర్కు కేటాయించింది అధిష్టానం. అలాగే మరో 2-3 సీట్లు బీసీలకు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ బీసీలకు 6 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు కేటాయించాయి. ఇప్పుడు కరీంనగర్ టికెట్ను తీన్మార్ మల్లన్నకు, మెదక్ టికెట్ నీలం మధుకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే హైదరాబాద్ టికెట్ కూడా బీసీలకు ఇచ్చే ఆలోచన చేస్తోంది. డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మీటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సిఈసి సమావేశం ఉంది. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ స్థానాలతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ స్థానాలపైన ఇవాళ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. సాయంత్రం ఈ సమావేశం మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకి సమావేశం మొదలవుతుంది. తెలంగాణ నుండి పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సిఈసి సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో వాళ్ళు ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అయితే ఇవాళ పెండింగ్ స్థానాలకు సంబంధించిన 8 సీట్లకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతల టికెట్ల కేటాయింపు అంశంపైన కూడా ఢిల్లీలో చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే మొదటి 2వ జాబితాలలో మొత్తం 9 సీట్లను అభ్యర్థులను ఖరారు చేసింది. 9 సీట్లకు, అందులో బీసీలకు 2 స్థానాలను కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. జహీరాబాదు సురేష్ షెట్కర్, అదేవిధంగా సికింద్రాబాద్ దానం నాగేందర్కు 2 సీట్లను బీసీ నేతలకు కేటాయించారు. ఇక మరొక 2 లేదా 3 సీట్లను బీసీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కాంగ్రెస్ సంబంధించిన బీసీ నేతలతో కూడా 4 లేదా 5 టికెట్లు బీసీలకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 2 టికెట్లు కేటాయించారు కదా, ఇంకొక 2 లేదా 3 టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. ఏఐసీసీలో కూడా దానిపైన చర్చ జరిగింది. బీసీలకు సముచిత గౌరవం ఇవ్వాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు కూడా ప్రాధాన్యత కల్పించాలని కూడా దీపదాస్ మున్షి తన అభిప్రాయాన్ని కూడా బీసీ నేతలతో చెప్పినట్లు తెలుస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో పిఎస్సి సమావేశంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తాం, బీసీలకు ఎక్కువ సీట్లు కూడా కేటాయిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో కానీ ఇప్పటి వరకు బీసీలకు కేవలం 2 సీట్లే కేటాయించారు, అది జహీరాబాదు, అదేవిధంగా సికింద్రాబాద్. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ 6 సీట్లను, బీజేపీ 5 సీట్లను బీసీలకు కేటాయించింది. కాంగ్రెస్ మాత్రం ఇందులో కొద్దిగా వెనుకబడింది అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమైంది. కానీ ఇవాళ జరగబోయే సిఈసి సమావేశంలో బీసీ సీట్ల కేటాయింపు అంశంపైన చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సికింద్రాబాదు మొన్న దానం నాగేందర్కు, జహీరాబాదు సురేష్ షెట్కర్ ఏ విధంగా ఇచ్చారో మిగిలిన స్థానాలకు సంబంధించిన బీసీ అనుకూలతమైన స్థానాలు ఉన్నాయి. బీసీ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న స్థానాలపైన ఒక కసరత్తు అయితే కొనసాగుతుంది. కరీంనగర్ నుంచి బీసీ నేతకు అక్కడ ప్రవీణ్ రెడ్డి కావచ్చు, రాజేందర్ రావు కావచ్చు ప్రధానంగా పేర్లు వినబడుతున్న కరీంనగర్ బరిలో నుంచి తీర్మార్ మల్లన్నను బరిలోకి దింపాలని కూడా కాంగ్రెస్ పీసీసీ భావిస్తుంది. ఏఐసీసీ కూడా సానుకూలత ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు తీన్మార్ మల్లన్నకు కరీంనగర్ టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గం చెందిన తీన్మార్ మల్లన్నకు కరీంనగర్కి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం, ఆడ వినోద్ కుమార్ వెలమ సామాజిక వర్గం సంబంధించిన బీఆర్ఎస్ నేత బరిలో దిగుతున్నారు. సో అక్కడ బీసీ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి తీన్మార్ మల్లన్న అక్కడ బరిలో దింపితే ఈజీగా గెలిచే అవకాశం ఉన్నట్లు పీసీసీ భావిస్తుంది. అదేవిధంగా మెదక్ నుంచి కూడా నీలం మధు బీసీ సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గం సంబంధించి ఆయన పేరు ప్రధానంగా వినబడుతుంది. ఆయనతో పాటు మరొక బీసీ నేతకు మెదక్ సీటు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు నిజామాబాద్ నుంచి కూడా ఈరవర్తి అనిల్, పద్మశాలి సామాజిక వర్గం సంబంధించిన ఈరవర్తి అనిల్ కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఆయన కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. అక్కడ జీవన్ రెడ్డి కాకపోతే బీసీలకు ఒకవేళ ఇవ్వాల్సి అనుకుంటే తనకు పద్మశాలి సామాజిక వర్గం తనకు ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతమేరకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆడ జీవన్ రెడ్డి కాకపోతే బీసీలకు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇప్పటికే ధర్మపురి అరవింద్ బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేత నిజామాబాదు బీజేపీ నుంచి వెళ్ళి బరిలో దిగుతున్నారు కాబట్టి దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా బీసీ నేత బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా అక్కడి నుంచి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి లేకపోతే బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దాంతోపాటు హైదరాబాద్ కూడా షానవాజ్ తబస్సం పేరు ప్రధానంగా వినపడుతున్న హైదరాబాద్
హైదరాబాద్ కూడా బీసీలకు ఇస్తే సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండదు అని కాంగ్రెస్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు 2 సీట్లు ప్రకటించారు. అదేవిధంగా కరీంనగర్, మెదక్, వీలైతే నిజామాబాద్ లేదంటే హైదరాబాద్ ఈ 3-4 సీట్ల పైన చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. దాదాపు మరొక 2 లేదా 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 సీట్లు ఇచ్చింది. మరొక 2 లేదా 3 ఇచ్చినట్లయితే 4 లేదా 5 స్థానాలు బీసీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డి కూడా మొన్న రీసెంట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా భువనగిరి సీటు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాకుండా బీసీ నేతకి ఇస్తే బాగుంటుంది అని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఆ భువనగిరి సీటు విషయం పైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 పార్టీలు బీసీలకే అక్కడ సీట్లు కేటాయించేది. బూరా నర్సయ్య గౌడు బీజేపీ నుంచి వెళ్ళి అక్కడ అభ్యర్థిగా ఉంటున్నారు. అదేవిధంగా క్యామ మల్లేశము అది బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. సో కాంగ్రెస్ కూడా బీసీలకి ఇస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికైతే ఇవాళ ఆ సిఈసి సమావేశంలో ఏఐసిసి నేతలు ప్రధానంగా పెండింగ్ సీట్ల అంశం పైన చర్చించడంతో పాటు బీసీలకు ఎక్కడెక్కడ ఇస్తే బాగుంటుందనే పైన ఒక చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. దాదాపు ఇవాళ పెండింగ్ స్థానాలు 8 సీట్లలో దాదాపు 2 లేదా 3 సీట్లు బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా బీసీ సీట్ల కేటాయింపు అంశం పైన ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. ఇవాళ ఏఐసిసి నేతలు కూడా బీసీ సీట్ల కేటాయింపు పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ రాజు.